నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద చల్లితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. గిద్దలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందించినప్పుడే ఆరోగ్యకర జీవితం గడుపుతారన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ స్వర్ణలత. ఇస్లాంపేట కమ్యూనిటీ హాలులో గర్భిణీలు బాలింతలకు అవగాహన. దుమ్ము ధూళి చెత్తా చెదారం పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న పాత రిమ్స్లోని ప్రభుత్వ కార్యాలయాలు. కనిపించని స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై డి న్యూస్ ఫోకస్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద చల్లితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని విషయాన్ని వైసీపీ నాయకులు గ్రహించాలని, అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని రాష్ట్ర మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్లు అన్నారు. రాష్ట్ర మంత్రులు వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో దర్శి నియోజకవర్గంలో కాలు పెట్టలేని వ్యక్తి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనీసం సంవత్సరం నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టలేని వ్యక్తి బయట ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి స్వామి అన్నారు. ఇసుకను సరసమైన ధరకు అందుబాటులో ఉంచామన్నారు. మద్యం కుంభకోణంలో వెనుకున్న బిగ్ బాస్ను చూడటం జరిగిందని, నోట్ల కట్టలను కూడా శాంపిల్గా తీసుకురావడం జరిగిందన్నారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలేది లేదని తెలిపారు. ఇటీవల దర్శిలో జరిగిన ముఖ్యమంత్రి పర్యటనపై సెట్టింగ్లు వేశారని మాట్లాడుతున్నారని, 75 సంవత్సరాల వయసులో ఉన్న ముఖ్యమంత్రి ఎండలోనే కూర్చున్నారని, మీ నాయకుడిలాగా పరదాల చాటున పర్యటించలేదన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటే గత 5 ఏళ్లు కాలయాపన చేసి నాణ్యత లేని మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. స్కీమ్ల ముసుగులో కోట్ల రూపాయలను కొల్లగొట్టిన వారి మాయమాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు. ప్రజల ఆమోదం వారికి పూర్తిగా అవగాహన కల్పించిన తర్వాతనే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పామని, చెప్పిన విధంగా జరుగుతుందన్నారు. రైతులకు స్మార్ట్లు పెట్టబోమని చెప్పామని, చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో ఆ కాన్స్టిట్యూన్సీలో నువ్వు కాలు పెట్టలేకపోయావు, నువ్వు కూడా మాట్లాడతావా? ఈరోజు ఇసుక అత్యంత తక్కువగా ఎంతకైతే 1300, 1500 ట్రాక్టర్ తీసుకుంటున్నారు, ఏర్లో పోయి ఫ్రీగా తెచ్చుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి బుర్ర చల్లితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు మధ్యలో 3500 కోట్ల కుంభకోణంలో వెనకొన్నటువంటి బిగ్ బాస్ల ద్వారా వీడియోలు చూశారు కదా, మీరు మీ ఛానల్స్ చూశారు కదా వీడియోల్ని. అదేవిధంగా నోట్ల కట్ల పట్టుకొచ్చారు కదా. ఇది ఒక శాంపిల్ మాత్రమే. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. నువ్వు QR కోడ్ కదయా. మేము ఆ రోజు కష్టపడ్డాం, మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు, చరిత్ర మీరు మర్చిపోతున్నారు. మేము ఎవరూ ఇబ్బంది పెట్టట్లా. పెట్టుకోండి, ఇబ్బంది ఏమవుతుంది? ప్రజలు చేసిన తర్వాత సంవత్సరం కూడా అవుతుంది. నేను తిరస్కరించారు ప్రజలు. 11 పర్మిట్ చేసి ఇంకా నువ్వు మాట్లాడేది ఇలాగా. ప్రజాస్వామ్యంలో మీకు స్వేచ్ఛను ఇచ్చాం, చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. సినిమా సెట్టింగ్ ఏంటంటే పైన ఏమైనా వేసామయ్యా? పైన ఏమైనా షెడ్లు వేసామా? వెనకాల కనిపించినాయా? రైతులతో మాట్లాడటం కోసం అక్కడ మంచాలు ఇచ్చి రైతులు వేసుకున్నారు. సెట్టింగ్ అంటే ఎట్లాగా? నిలువు టెండలో 2.5 గంటల పాటు 75 సంవత్సరాల వయసున్న మా ముఖ్యమంత్రి ఎండలో కూర్చుంటే పరదలో తిరిగిన మీరు మాట్లాడే అర్హత ఉందా? 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే నీకు ఓటేసే కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నోరు మీద వ్యక్తి నువ్వు వచ్చి మాట్లాడతావా? ఈ రోజున నీకు అసెంబ్లీకి వెళ్ళమని ఇచ్చారు, ఒక్కరాడు అసెంబ్లీకి వచ్చావా? అసెంబ్లీకి రాలేక ధైర్యం లేని వ్యక్తివి నువ్వు బయట మాట్లాడితే ప్రజలు నమ్మరండి. చట్ట ప్రకారం చట్టం తన పని చేసుకుని చట్ట ప్రకారం అన్ని కూడా చర్యలు తీసుకుంటాం. చట్ట ప్రకారం ఎంతటి వాళ్ళైనా కాదు, జగన్ కావచ్చు, నువ్వైనా కావచ్చు, దొరికితే అక్కడే అరెస్ట్ చేస్తాం. ఈ ప్రాంతంలో ఎర్రగొండపాలెంలో 220 kV సబ్స్టేషన్ 65 కోట్లు పెట్టి శాంక్షన్ చేసి పనులు స్టార్ట్ అయినాయి. ఇన్ని చేస్తుంటే ఎవరో పనికిమాలిన వాళ్ళు చేయకుండా గడిచిన 5 సంవత్సరాలు కాలయాపన చేసి నాసిరకమైన మద్యం ప్రజల మీదకి ఇచ్చి ప్రజల ప్రాణాలు కోల్పోయేటట్టు చేసి డబ్బులే జయంగా పెట్టుకుని స్కీములు ముసుగులో డబ్బులే జయంగా పెట్టుకొని కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన వాళ్ళు చెప్పే మాటలు ఇన్ని ప్రజలు మోసపోద్దని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. స్మార్ట్ మీటర్ల మీద మన విశాఖపట్నంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రజలు ఆమోదం లేకుండా ప్రజలకి అవగాహన కలిగించకుండా స్మార్ట్ మీటర్ మేము పెట్టమని మొన్నే చెప్పా. ఇవాళ మళ్ళీ రోజు చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న చెప్పాను,
ఇప్పుడు ఇండస్ట్రీస్కి కమర్షియల్స్కి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూసుకునేటట్టు చేస్తున్నాం. అంతేకాకుండా ఆ రోజు మేమేం చెప్పాం, రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పాం, దానికి కట్టుబడి ఉన్నాం. మహారాష్ట్రలోని పవిత్ర పుణ్యక్షేత్రాలను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కుటుంబ సభ్యులు కూటమి శ్రేణులు సందర్శించి పరవశిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఏడాది సుపరిపాలనపై తొలి అడుగు కార్యక్రమాన్ని ఒంగోలు నియోజకవర్గంలో దిగ్విజయంగా పూర్తి చేసిన అనంతరం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో షిరిడి సాయిబాబా మందిరాన్ని సందర్శించారు. దామచర్ల జనార్దన్ రావుతో పాటు ఆయన సతీమణి నాగ సత్యలత, కుమార్తెలు అనీషా లక్ష్మి, తనూజ లక్ష్మిలు కూడా కూటమి శ్రేణులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. త్రయంబకేశ్వరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. దామచర్ల కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, యక్కల తులసిరావు, కొటారి నాగేశ్వరరావు, శివపురం వెంకట్రావు, వెంకటేశ్వరరెడ్డి, తూము సుబ్బారావు, తాత ప్రసాద్, సూర్యప్రకాష్ రెడ్డి, పల్లపోతు వెంకటేశ్వర్లు, పప్పు శ్రీను, పొనుగుపాటి అమర్, తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, టి అనంతమ్మ, ఆళ్ల వెంకటరత్నం, నాళం నరసమ్మ, రావుల పద్మజ, నిడమానూరి పావని, టి రమాదేవి, సునీత, ఈవీఎస్ లక్ష్మి, శేషమ్మ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఓకే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్ రెడ్డి, పార్థసారథి, మాధురిలతో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా అధికారులు అందరూ ఈటీపీఎస్ యాప్ వినియోగించుకోవాలని జేసీ కోరారు. దర్శిలో నిర్వహించిన ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడంలో పాలు పంచుకున్న జిల్లా అధికారులు అందరికీ తన తరఫున, జిల్లా కలెక్టర్ తరఫున, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తరఫున అభినందనలు తెలుపుతున్నామన్నారు. మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామంలో గ్రామస్తులందరూ సహకారంతో గత 20 సంవత్సరాల క్రితం గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామానికి చెందిన పూనూరు సుబ్బారావు తెలిపారు. అయితే ఇటీవల గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు గ్రామానికి చెందిన స్థలాన్ని ఆక్రమించి జాతీయ నాయకుల విగ్రహాలకు ఎదురుగా దుకాణాలు ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేశారు. గ్రామంలో జాతీయ నాయకుల విగ్రహాలకు అడ్డంగా కట్టిన దుకాణాలు తొలగించాలన్నారు. ఒంగోలు లాయర్పేటలోని ఎస్సీ, బీసీ బాలురు ఉండే సంక్షేమ వసతి గృహంలో సక్రమంగా ఆహారం పెట్టడం లేదని, వసతి గృహంలో ఎప్పుడూ వార్డెన్ ఉండడం లేదంటూ హాస్టల్ విద్యార్థులతో కలిసి దళిత సంఘ నాయకులు బిల్లా చెన్నయ్య ఫిర్యాదు చేశారు. వసతి గృహంలో పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈపీటీఎస్ అనేది ఒకటి ఉంది, దయచేసి స్కానింగ్ అనేది ఒకటి చేయాలండి. అందరు ఆఫీసర్, జిల్లా ఆఫీసర్స్ కొంచెం దీని మీద దృష్టి పెట్టండి అమ్మా. ఎవ్రీ వీక్ సిఎస్ఆర్ రివ్యూ చేస్తున్నారు. దీని అర్థం ఏమిటంటే మన దగ్గర ఉన్న ఆర్డర్స్ ఏ ఉన్నా సరే స్కాన్ చేసి అది అప్లోడ్ చేస్తే ఒక ఏ టూల్ భవిష్యత్తులో వస్తుంది అనమాట. మనకి ఏ డౌట్ వచ్చినా ఇంతకుముందు ఏం జరిగింది, ఎట్లా చేసేవాళ్ళు ఏమిటనేది మీరు ఎవరికి అడగక్కర్లే. అందులో కానీ మీరు క్వశ్చన్ కనుక టైప్ చేసి కొడితే ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుంది. లాస్ట్ సాటర్డే గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంలో సో అందరూ అంటే ఇదొక డిఫరెంట్ ప్రోగ్రామ్ మనం పెట్టాం వాస్తవానికి. సో ఓపెన్ టు స్కై దీంట్లోన పొలంలో సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మనం కండక్ట్ చేశాము. అయినప్పటికీ మీకు అందరికీ యాజ్ యూజువల్ అసైన్ చేసిన జాబ్ అంతా కూడా మీరు అట్మోస్ట్ కేర్ అండ్ అటెన్షన్తో మీరందరూ కంప్లీట్ చేశారు. దానికి నా తరఫున, జిల్లా కలెక్టర్ గారి తరఫున,
మరి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ సిఎస్ గారు కూడా కన్వే చేశారు, రాజశేఖర్ సార్ కూడా. అది వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున కదా, ఆయన తరఫున అందరి తరఫున అందరికీ టీం ప్రకాశం వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. నా పేరు పూనూరు సుబ్బారావు, మా దొడ్డవరం గ్రామ పంచాయతీ. నేను 5 సంవత్సరాలుగా దొడ్డవరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తున్నాను. మా ఊర్లోనే మా గ్రామ పంచాయతీ పక్కన పాత పాల కేంద్రం దగ్గర జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహము ఈ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి అయినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు వీళ్ళిద్దరూ స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలు మేము 20 సంవత్సరాల క్రితం గ్రామ ప్రజలతో కలిసి ఆ విగ్రహాలు పెట్టుకుంటున్నాము. ప్రతి పండగని రిపబ్లిక్ డేని మళ్ళీ ఆగస్టు 15ని మేము ఒక పండగల వాతావరణంలో జరుపుకుంటున్నాము. ఈసారి ఆగస్టు 15 జరుపుకోవడానికి చిన్న సమస్య వచ్చి పడింది. ఆ ఊర్లోనే వైసీపీ లీడర్ అయినటువంటి బొత్తుల శ్రీనివాసరావు సన్నాఫ్ కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆ విగ్రహాలను ఆక్రమించేసి ఆ విగ్రహాల చుట్టూరు రూములు కట్టి ఆ విగ్రహాలను ఆక్రమించుకున్నాడు. కాబట్టి జాతీయ విగ్రహాలు రేపు ఆగస్టు 15వ తేదీ నాటికి ఆ గోడలు తొలగించి దయచేసి నా సమస్యను పరిష్కరిస్తారని, అది ఆగస్టు 15 లోపే పరిష్కరిస్తారని మీడియా మిత్రులందరికీ. అంజీ రోడ్డు ఏరియాలో హాస్టల్ 2 అక్కడ ఓన్లీ ఎస్సీ అండ్ బీసీ పిల్లలు చదువుకోవడానికి హాస్టల్లో చేరి చదువుకోవటానికి వచ్చే పిల్లలకి వార్డెన్ అనే అతను సరిగా ఫుడ్ పెట్టకుండా అసలు అక్కడ హాస్టల్కి రాకుండా తర్వాత ఎవరినో ప్రైవేట్ వ్యక్తిని సాగర్ అనే ఒక అతన్ని పెట్టుకొని ఆ రేస్ని ఇవ్వటం కానీ ఎన్నిటి అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉంటే నల్లబజారుకి అక్కడి నుంచి తరలి వెళ్తున్న సందర్భంలో పిల్లలు కొంతమంది అది వీడియో తీసి కూడా కలెక్టర్ గారికి చూపించడం జరిగినది. అతని మూమెంట్ ఏంటంటే ఎవరైనా పిల్లలు కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద రౌడీజం కంప్లైంట్ చేయటం జరుగుతుంది. ఈరోజు కలెక్టర్ గారు నోటీసులు పెట్టడం, ఇమీడియట్గా ఏహెచ్డబ్ల్యూని ఎంక్వైరీ చేయటం. ఇక్కడ హాస్టల్లో ఏం జరుగుతుందంటే చాలా అన్యాయాల అక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ అడిగేవాళ్ళు ఎవరు లేరు. అడిగితే వాళ్ళనే టార్గెటెడ్గా చేసి మీరు ఏం చేస్తున్నారు, కాలేజీకి వెళ్తారా, అలా చేస్తున్నారా అని చెప్పి వారిపై రౌడీజంగా కూడా మాట్లాడుతున్నారు. రెండు వచ్చేసిందంటే ఆయన సాయంకాలం రాత్రి వేళ సరుకులు అనేది మరి బ్లాక్ మార్కెట్కి ఏదైతే వెళ్తూ ఉన్నాయి దానికి సంబంధించిన వీడియో మా వాళ్ళు తీశారు. ఆ వీడియో కూడా మీ యొక్క మీడియా ముందు నేను ప్రవేశపెడదామని ఆశిస్తున్నాను. పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు అందించినప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతాడని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ స్వర్ణలత అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఒంగోలు ఇస్లాంపేట కమ్యూనిటీ హాల్లో బి సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీలకు బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిడి స్వర్ణలత, సిడిపిఓ అంజమ్మ పాల్గొన్నారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయని, బిడ్డ పుట్టినప్పుడు ముర్రపాలు అందించడం వల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తల్లులు అందం తగ్గుతుందని, బిడ్డకు పాలివ్వకుండా గేదె పాలు అందించడం వల్ల బిడ్డ అనారోగ్యానికి గురవుతాడని, అందువల్ల తల్లులు తప్పనిసరిగా ముర్రపాలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 6 నెలల పాటు తల్లిపాలు అందించి ఆ తర్వాత పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో బిడ్డ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో బి సెక్టార్ సూపర్వైజర్ కె ఆదిలక్ష్మి, ఏఎన్ఎం ఎల్వి ప్రసన్న, కేయు నాగలక్ష్మి, ఎస్డి నసీమా బాను, డాక్టర్ ప్రదీప్, వై వెంకటలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. నాకు తెలిసి తల్లి జన్మనిచ్చింది అంటే పాలు పడకపోవడం అనేది ఉండదు. ఏదైనా మెడికల్ రీజన్ వల్ల అయ్యింటే తప్ప ఆ ప్రతి తల్లి జన్మనిచ్చిన ప్రతి తల్లి కూడా తన బిడ్డకి పాలు ఇవ్వగలుగుతుంది. అదేనా? కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పాలు రావట్లేదు అనే అసలు అపోహని తీసేసి ఏం చేయాలి? మనం తల్లి ఆహారం సరిగ్గా తీసుకుంటే అలాగే పిల్ల చేత అదే పుట్టిన బిడ్డ చేత పాలు ఎక్కువ పట్టిస్తూ ఉంటే బిడ్డకి ఆటోమేటిక్గా పాలు వృద్ధి చెందుతాయి. పాలు పడకపోవడం అనేది ఏమీ లేదు అన్న విషయం మీ అందరికి తెలుసా? తెలిసిపోయిందా? మా టీచర్లు చెప్పారా?
తల్లిపాల యొక్క ఆవశ్యకత ఏంటి, బిడ్డ పుట్టిన వెంటనే ఎంత వీలైతే అంత త్వరగా తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాలు ఇచ్చినందువల్ల బిడ్డకి తల్లికి ఉపయోగం ఏంటి అని 6 నెలల వరకు 1 డ్రాప్ వాటర్ కూడా ఇవ్వకుండా తల్లిపాలే కొనసాగించాలని, ఆ తర్వాత ఇచ్చే అనుబంధ ఆహారము మంచిగా బిడ్డకి ఇవ్వాలని, 1 ఇయర్ తర్వాత బిడ్డ మనతో పాటు మంచిగా ఆహారం తీసుకోవాలని, ఇటువంటి మంచి విషయాలన్నీ కూడా తల్లులకు అవగాహన కోసం ప్రతి సంవత్సరము ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ప్రతి చోట జరుగుతున్నాయి. అలాగే ఈరోజు కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. శ్రావణ మాసంలో అమ్మవారికి మంగళగౌరి వ్రతం, వరలక్ష్మి వ్రతంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా నిర్వహించడం ఆనవాయితీ. సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీ రమా వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించుకోవడం ద్వారా కుటుంబ వృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి, సుఖ సౌకర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీనిలో భాగంగా ఒంగోలు లాయర్పేటలోని టీడీపీ నాయకులు గోరంట్ల సూరిబాబు అనురాధ నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, మండపారాధన జరిపించి సత్యనారాయణ స్వామి వ్రతంలోని 5 కథలను భక్తులకు శాస్త్రోక్తంగా వినిపించారు. కార్యక్రమంలో 35వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఓం ఉదానాయ స్వహ. ఓం గళం కర్పూర నీరాజనానంతర నివారశోక భక్తన్విష్ణుస్తం బ్రహ్మత్వం ప్రజాప్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మం పాపసంభవ రాహిమాన్ కృపయా దేవా శరణాగతవ యజమానస్య గురుజాలగోత్రస్య సూర్యబాబునామరస్తు ఇష్టకామ్యా సిద్ధిరస్తు రాజద్వారే సర్వమిచ్చికలజే కరోమి యజస్సకలం పరస్మై నారాయణే సర్ప ఐశ్వర్యాభిజం ధర్మ అర్ధ కామ్య మోక్ష చతుర్ महागणाधिपति पूजांच करिष्ये अक्षंत निष्कदान समर्पयामि आभरणार्थम अक्षान् समर्पयामि समायुक्त महानैवेद्य समर्पयामि अनंतं भवति शतमैश्वर्यं भवति రాజద్వారే సర్వకార అనుకూల సిద్ధి సన్నదు తదనంతరం ఉద్యోగ ప్రాప్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఒంగోలు నగరంలోని పాత రిమ్స్ ప్రభుత్వ భవనాల సముదాయంలో కనిపించడం లేదు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ శాఖలను పాత రిమ్స్ భవనంలోకి మార్పు చేశారు. సుమారు 20 నుంచి 25 శాఖలు అక్కడ పనిచేస్తున్నాయి. అధికారులు కీలకంగా ఉన్నప్పటికీ పరిశుభ్రమైన వాతావరణం లేక అనేక రకాలుగా ఈ ప్రభుత్వ శాఖలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలోకి అడుగుపెట్టిన వెంటనే దుమ్ము, ధూళి, చెత్తతో దర్శనమిస్తాయి. ప్రభుత్వ భవనాల సముదాయంలో కింద వ్యవసాయ, హార్టికల్చర్, మత్స్యశాఖ తదితర విభాగాలు ఉన్నాయి. పై అంతస్తులో వైద్య విభాగం, ఆయుష్ వైద్య విభాగం ఉన్నాయి. 3వ అంతస్తులో అనేక రకాల కార్యాలయాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టి కార్యక్రమాలలో ఉన్న చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం ఉండే విధంగా చేయమని సంకల్పం చేస్తే దాన్ని భిన్నంగా ప్రభుత్వ భవనాల సముదాయంలో కనిపిస్తాయి. అధికారులు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. సుమారుగా 20 నుండి 30 మంది 4వ తరగతి ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వారి చేత పరిశుభ్రమైన వాతావరణం ఉండేందుకు కార్యాలయం వద్ద శుభ్రం చేయించాలి. కానీ అధికారులు పర్యవేక్షణ లోపంతో చెత్తా చెదారంతో నిండి ఉండడంతో పాటు కార్యాలయ ఆవరణలో పూర్తిగా పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉన్నాయి. పిచ్చి మొక్కలను తొలగించి మొక్కలు నాటి పెంచితే పర్యావరణం కాపాడే ఆవశ్యకత కూడా ఉంటుంది.
జిల్లా స్థాయి అధికారులు స్పందించి ప్రభుత్వ భవనాల సముదాయాన్ని సందర్శించి పరిశుభ్రమైన వాతావరణం అందించే విధంగా చర్యలు చేపట్టాలి. పాత రిమ్స్ ఆవరణలో గతంలో 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా అనేక రకాల సేవా కార్యక్రమాలతో పాటుగా పరిసరాలను పరిశుభ్రం చేసే బాధ్యతగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడ నుండి ప్రభుత్వ భవనాల సముదాయంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న చందంగా మొత్తం చెత్తంతా పేరకపోయి ఉంది. అక్కడ చిమ్మిన పరిస్థితి కూడా లేదు. అంటే సుమారుగా 25 శాఖలు ఈ భవనాల్లో పనిచేస్తున్నారంటే దానికి సంబంధించిన 4వ తరగతి ఉద్యోగస్తులు సుమారుగా 20 నుంచి 30 మంది దాకా ఉండే అవకాశం ఉంది. అట్లాగే చాలకపోతే అవసరమైతే ఒంగోలు నగరపాలక సంస్థ నుంచి అయినా సిబ్బందిని తెప్పించుకొని పరిసరాలను పరిశుభ్రం చేసుకొని ఇక్కడ ఈ కాంపౌండ్లో పచ్చదనాన్ని పెంపొందించవలసిన బాధ్యత ఆ జిల్లా అధికార యంత్రాంగంపై ఉంది. అయితే ఆ దిశగా అడుగులు వేయకుండా ఇక్కడ ఉన్న పరిస్థితులను చూస్తుంటే చాలా అధ్వానంగా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం చెత్త పేరకపోయింది, దుమ్ము పేరకపోయింది, కుక్కలన్నీ కూడా పశువులు అవన్నీ పనుకునే పరిస్థితి ఈ భవనాల్లో కనిపిస్తూ ఉంది. అందువల్ల ఏంటంటే ప్రధానంగా జిల్లా అధికారులు ఇక్కడ ఉన్న కార్యాలయాల్లో ఎట్లా పరిశుభ్రత పర్యవేక్షణ ఉంది అనేది కూడా ఒకసారి పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉంది. కారణం మనం ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టేసి ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కార్యక్రమం చేపడతా ఉన్నారు. అట్లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఈ కార్యాలయాన్ని కూడా జిల్లా అధికార యంత్రాంగం సందర్శిస్తే అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటి, ఎందుకు ఇక్కడ ఇట్లాంటి చెత్త పెరిగిపోతూ ఉంది, కారణాలు, దాని సమస్యలను పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ నుండి అధికార కార్యాలయాలకు వచ్చేటువంటి ప్రజల కోసం కూడా దుమ్ము చెత్త స్వాగతం పలుకుతున్న తప్ప ఇంకా మరి పరిశుభ్రమైన వాతావరణం లేక ఈ ప్రాంతం కొనసాగుతూ ఉంది. అందుకని జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్రాంతంలోని ప్రజలు అర్జీదారులకు సమస్యల కోసం వచ్చేటువంటి వారి ప్రజలకు లేకుంటే పైన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆయుష్ శాఖకు సంబంధించిన కొన్ని శాఖలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వైద్యం కోసం చాలామంది రోగులు వస్తూ ఉంటారు. అట్లాంటి వారందరికీ కూడా మంచి వాతావరణం అందించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కెమెరామెన్ బాబుతో సాంబశివరావు, డి న్యూస్, ఒంగోలు. దేశంలో అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గిద్దలూరు, కంభం ఏఎంసీ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కనిగిరి, మార్కాపురం, చీరాల ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఎంఎం కొండయ్య, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు నూకసాని బాలాజీ, దామచర్ల సత్యనారాయణతో పాటు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. గిద్దలూరు ఏఎంసీ చైర్మన్గా బి బాలయ్య యాదవ్, కంభం మార్కెట్ కమిటీ చైర్మన్గా కోడూరి భూపాల్ రెడ్డిలతో పాటు డైరెక్టర్ల చేత ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన విధంగా పిఏసిఎస్ కమిటీల ఏర్పాటుతో పాటు మార్కెటింగ్ కమిటీలు, దేవస్థాన కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని స్వామి అన్నారు. పశ్చిమ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. త్వరలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు. గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంత చేసినా తక్కువేనని, ఈ ప్రాంత ప్రజలు కూటమికి, టీడీపీకి అండగా ఉండి ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని గెలిపించడం జరిగిందని మంత్రి రవికుమార్ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పశ్చిమ ప్రాంతంలో వలసలను నివారించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిబిజీ గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుతో పశ్చిమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 1 ఎకరానికి నీరు ఇవ్వకుండా వైసీపీ మోసం చేసిందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిధులు ఇచ్చి త్వరలో ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల ముఖంలో ఆనందం చూసే విధంగా చేయగలిగింది ఒక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనన్నారు. కార్యక్రమంలో వైపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరెక్షన్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు లలిత్ సాగర్, జనసేన నాయకులు సాయిబాబు, బీజేపీ కార్యదర్శి నారాయణ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 2000 నుంచి 3000 చేస్తామని చెప్పి వాళ్ళకైతే 5 సంవత్సరాలు పట్టింది. ఒక పెన్షన్ మనం 5 రెట్లు పెంచి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళేటప్పటికి 14-19లో మళ్ళీ 10 రెట్లు పెంచాం. అట్లాంటి పెన్షన్ మనం చేస్తే మనకేమైనా 23 సీట్లు ఇచ్చారు. అందుకే మొన్న ఏం చేశారు వాళ్ళు, ఒక పెన్షన్ పెంచడానికి దాదాపు 5 సంవత్సరాలు పెట్టారు.
మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ఒకే సంతకంతో 3,000 నుంచి 4,000 చేశారు, 3,000 నుంచి 6,000 చేసినవి ఉన్నాయి, 10,000 చేసిన పెన్షన్లు ఉన్నాయి. అట్లానే దాదాపు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశం మొత్తం మీద అది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం నేను ధైర్యంగా చెప్తాను. పెన్షన్ విషయంలో కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా మనలాగా ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వడం లేదనే విషయాన్ని మీరందరూ గమనించుకోవాలి. అంతేకాకుండా మనకి ఈ రోజున 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఆడపడుచులకి 2 ఇవ్వచ్చాం, 3వ సిలిండర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అంతేకాకుండా ఈరోజు మళ్ళీ మనం ఈ నెల 15వ తారీఖున ఉచిత బస్సు ఆడపడుచులందరికీ మొదట మనం జిల్లా చెప్పాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ ఉచిత బస్సు ప్రయాణం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటి సంక్షేమాల్లో ఎక్కడ లేని విధంగా మనం చేశాం. ఇందాక చెప్పారు, మనకి ఇక్కడ నుంచి గిద్దలో నుంచి వనగానపల్లి అవుతున్నటువంటి కైపు వరకు దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతోటి 4 లేన్స్ రోడ్ అయిపోతున్నాం. అదేవిధంగా మనకి గిద్దలూరు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున కండుల పండుగగా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవాలు జరగడం, ఈ కార్యక్రమానికి మనకి అతిరథ మహారథులు రావడం. ఈరోజు ఒక్క మాట చెప్తా ఉన్నాను నేను, మన నియోజకవర్గం పశ్చిమ ప్రకాశంలోని చిట్ట చివరి నియోజకవర్గం. ఈరోజు త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, లేకపోతే రైతాంగానికి ఇక్కడ మనకు పంటలు పండేటువంటి వసతులు, సౌకర్యాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతం పట్ల జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రచార గోడపత్రికను జేసీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ చిన ఓబులేసు, డిఎంఎన్ హెచ్ఓ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ నాయక్, డాక్టర్ సూరిబాబు, డాక్టర్ భగీరథ, డిఐఓ డాక్టర్ కమలశ్రీ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మాసంలో వచ్చే 12వ తేదీ నేషనల్ డీవార్మింగ్ డే అంటే జాతీయ నులిపురుగుల దినోత్సవం జరుపుతున్నాము. దాని కారణంగా మనము ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 5,96,751 మంది 19 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటే వారిని అందరికీ కూడా మనము సమాయత్తం చేసి 6,80,000 ట్యాబ్లెట్స్ని అన్నింటిని కూడా సమకూర్చడం, ప్రతి ఒక్క ప్రదేశానికి అవి చేర్చడం కూడా జరిగింది. ఈ ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ అనేది ప్రతి ఒక్కరూ వేసుకోవాలని, అదేవిధంగా మొట్టమొదటిగా వారు భోజనం చేసిన తర్వాత హ్యాండ్స్ అన్నీ కూడా శుభ్రం చేసుకొని హ్యాండ్ వాషింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్క పిల్లవాడికి ఈ ట్యాబ్లెట్ని 1 to 2 years వాళ్ళకి అరబిళ్ళ పౌడర్ లాగా చేసి నీళ్ళలో కలిపి ఇవ్వటము. అదేవిధంగా మిగతా వారందరికీ కూడా బిళ్ళ చొప్పున నవిలి మింగే విధానం ద్వారా అందరూ తీసుకోవాలని, నవిలి మింగటం కాకుండా ట్యాబ్లెట్లు అలా గొంతులో వేసినట్లయితే చోకింగ్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ప్రతి విద్యార్థిని కూడా ట్యాబ్లెట్ని తీసుకొని నవిలి మింగాలి. 400 మిల్లీగ్రాముల పవర్ ట్యాబ్లెట్ని. ఇది ప్రతి ఒక్కరూ అందరికీ తెలిసేటట్టుగా మీ ద్వారా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రకృతి వైద్యంతో ఎన్నో రకాల వ్యాధులు నయం చేయవచ్చుననే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆయుష్ విభాగంలో డాక్టర్లతో పాటు కింది స్థాయి సిబ్బంది లేక జిల్లాలో అనేక ఆయుష్ వైద్యశాలలు మూతపడ్డాయి. ప్రకృతి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు ఆయుష్ విభాగంలో పునరుత్తేజం వస్తేనే ప్రజలకు ఆరోగ్య సేవలు అందుతాయి. ఆయుష్ విభాగంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఆయుష్ విభాగంలో యునాని, ఆయుర్వేదం, హోమియో విభాగాలతో పాటు పంచకర్మ విభాగం కూడా ఉండేది. 2014 నుండి 19 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ శాఖను బలోపేతం చేసే దిశలో భాగంగా వైద్య బృందాలను నియమించి ఒంగోలు కేంద్రంలో ఉన్న ఆయుష్ విభాగంలో ప్రత్యేక వసతులను డాక్టర్లకు ఏర్పాటు చేసి కొద్ది రోజులు వైద్య సేవలు అందించారు. అప్పుడు ప్రజలు ప్రకృతి వైద్య విధానం కోసం ఆయుష్ శాఖను ఆశ్రయించేవారు. ప్రత్యేక వైద్యుల విభాగం ఉండడంతో
అనేక రకాల వైద్యం కోసం రోగులు అనేక మంది వచ్చి అవుట్ పేషెంట్ గా చూపించుకుని వెళ్లడంతో పాటు పంచకర్మతో మసాజ్ ప్రక్రియ కూడా చేయించుకుని వెళ్లే కార్యక్రమం ఉండేది. కాలక్రమేణా ప్రభుత్వం మారిన వెంటనే గత ప్రభుత్వం ఆ శాఖను నిర్వీర్యం చేస్తూ ఖాళీలను భర్తీ చేయకుండా అట్టిపెట్టారు. అప్పటి నుండి పంచకర్మ విభాగం ప్రత్యేక విభాగం మూతపడింది. పాత రిమ్స్ లో ఉన్న యునాని ఆయుర్వేదం, హోమియో వైద్య సేవలు ప్రస్తుతం ఓపీ విభాగం ద్వారా అందిస్తున్నారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో డాక్టర్లతో పాటు సిబ్బంది కొరతతో ఆయుష్ ఆసుపత్రులు మూతబడిన పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయుష్ శాఖను బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు ప్రకృతి జీవన విధానాన్ని అందించి తద్వారా స్వచ్ఛమైన భారతదేశాన్ని అందించాలనే సంకల్పంతో ఆయుష్ విభాగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సిబ్బందిని కూడా నియమిస్తే యునాని ఆయుర్వేదం, హోమియో సేవలతో పాటు ప్రత్యేకమైన విభాగానికి సంబంధించిన సేవలు ప్రజలకు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకువెళ్లగా డైరెక్టర్ తో మాట్లాడి కొన్ని ఖాళీలు భర్తీ చేశారని, ఇంకా కింది స్థాయి సిబ్బంది కొరత ఉందని, అవి కూడా ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తోందని జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ టి భీమ్నాథ్ తెలిపారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, ప్రభుత్వ యునాని వైద్యశాల, అలాగే ప్రభుత్వ హోమియో వైద్యశాల ఈ మూడు కూడా మన దీంట్లో ఉన్నాయి. జిల్లాలో ఒక 20 ఆయుర్వేద వైద్యశాలలో, ఒక 10 హోమియో వైద్యశాలలో, 3 యునాని వైద్యశాలలో ఉన్నాయి. సో టోటల్గా మనకి 22 మంది వైద్యాధికారులు ఫిల్ అయ్యి ఉన్నారు. ప్రజెంట్ ఏంటంటే మొన్న రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ ద్వారా కూడా కొంతమంది ఒక 6 దాకా ఆయుర్వేద వైద్యాధికారులు వచ్చారు. 2 హోమియో వైద్యాధికారులు కూడా వచ్చారు. యునాని ఒక పోస్ట్ అనేది ఫిల్ అయ్యింది. సో ఏంటంటే కొంచెం సిబ్బంది కొరత అయితే కొంచెం ఉంది. ఆ సిబ్బంది కొరత గురించి, ఈ వైద్యాధికారుల కొరత గురించి కూడా అలాగే మంత్రివర్యులు గారి దృష్టికి తీసుకొచ్చామండి. మన జిల్లా మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారి దృష్టికి, అలాగే మినిస్టర్ గారి దృష్టికి అంతా కూడా మన త్రూ ప్రాపర్ ఛానల్ అంటే మనకి ఆర్డీడీ ద్వారా, ప్రాంతీయ ఉప సంచాలకుల ద్వారా, కమిషనర్ గారి ద్వారా కూడా మన టైం టు టైము ఈ కొరత గురించి కానీ అన్నీ కూడా తెలియజేస్తున్నామండి. సో దాని సమయానుకూలంగా ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని గౌరవనీయుల మంత్రివర్యులు డైరెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. అవన్నీ కూడా ఇప్పుడు మందులు కూడా మనకి వచ్చి ఉన్నాయండి. ఆయుర్వేద మందులు అలాగే హోమియో మందులు కూడా అన్నీ కూడా వచ్చి ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఈ వైద్యాన్ని వినియోగించుకొని అలాగే దీర్ఘకాలిక రోగాలకే కాకుండా, అంటే హోమియో ఆయుర్వేదం అనేది ఓన్లీ దీర్ఘకాలిక రోగాలే అని భావిస్తారు. అలా కాకుండా తరుణ వ్యాధులకు కూడా మంచి మందులు ఉన్నాయండి. మంచి మందులు గవర్నమెంట్ సప్లై చేసింది. సో అందరూ కూడా వినియోగించుకుని దీన్ని సద్వినియోగం చేసుకుంటే అన్నీ కూడా ఉచిత మందులు ఇస్తాం. దీర్ఘకాలిక రోగాలకి అంటే లంబో స్పాండిలైటిస్కి, ఈ రేనల్ స్టోన్స్కి, అలాగే ఊపిరితిత్తుల కంప్లైంట్స్కి కానీ అన్ని రకాల కంప్లైంట్స్కి కూడా మన దగ్గర మంచి మందులు ఉన్నాయి. అంటే మనకి ఇక్కడి నుంచే కాకుండా అద్దంకి నుంచి, గిద్దలూరు నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మన ఇక్కడికి ఈ సేవలను వినియోగించుకుంటూ ఉంటారు. ఓల్డ్ రిమ్స్ బిల్డింగ్లో రూమ్ నెంబర్ 18 అలాగే రూమ్ నెంబర్ 16లో ఆయుర్వేదం ఉంటుంది. రూమ్ నెంబర్ 18లో ఈ ప్రభుత్వ హోమియో వైద్యశాలకి రోజుకి 30 నుంచి ఒక్కొక్కసారి 40 ఓపీ కూడా వస్తుంటుందండి. సో మనం ఏంటంటే పేషెంట్ ఓరియంటెడ్గా చూస్తాము. పేషెంట్ మొత్తం ఒక హిస్టరీ తీసుకుని, దీర్ఘకాలిక వ్యాధులు ప్రీవియస్ హిస్టరీ అంతా కూడా తీసుకుని దాన్ని బట్టి మనం వైద్యం చేస్తాము. సో ఓన్లీ ఏదో తాత్కాలికంగా తగ్గడం కాకుండా దీర్ఘకాలికంగా వ్యాధి అనేది నిర్మూలన చేయాలి అనేది మా కాన్సెప్ట్లో ఉంటాము. సో దాని ప్రకారంగా మనం వైద్యం చేయడం జరుగుతుంది. శ్రమ విభాగము గతంలో ఉండేదండి. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ అయితే లేదు పంచకర్మ విభాగము. ఇప్పుడు వెల్నెస్ సెంటర్స్ అని కొత్తగా మనకి తీసుకున్నారు. వాటిలో పంచకర్మ యూనిట్లు పెడదామని ట్రై చేస్తున్నారండి. ఇంకా మన ప్రకాశం జిల్లాలో ఇంకా పంచకర్మ యూనిట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మిగతా జిల్లాలో అయితే స్టార్ట్ అయినాయి, కానీ మన ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. వెల్నెస్ సెంటర్లో పంచకర్మ విభాగం స్టార్ట్ చేసి ఇప్పుడు కొత్తగా పంచకర్మ పోస్టులు కూడా తీస్తున్నారు. వాళ్ళని ఫిల్ చేసి ఆ వైద్య సేవలు కూడా ఇక్కడ అందించడం జరుగుతుందండి. ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభం దశలో రైతులకు ఎదురవుతున్న యూరియాతో సహా ఇతర ఎరువుల కొరత, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మీకోసం కార్యక్రమంలో వైసీపీ ఆధ్వర్యంలో జేసీ గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. వైసీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చిందని వాటిని నిలబెట్టుకోవాలని కోరారు. రైతులకు ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఉచిత పంటల బీమాను అమలు చేయడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జేసీకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, ఆళ్ల రవీంద్రారెడ్డి, భూమిరెడ్డి రమణమ్మ, బంగారు బాబు నాయకులు పాల్గొన్నారు. వల్లూరులోని పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుండి ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ దాసరి రామకృష్ణ హాజరయ్యారు. నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ వృత్తి విద్యా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించుటకు అవసరమైన అన్ని సదుపాయాలు పేస్ కళాశాలలో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులందరూ ఈ సౌకర్యాలు అన్నింటినీ ఉపయోగించుకుని భవిష్యత్తులో ఉన్నతమైన ఉద్యోగాలు సాధిస్తారని ఆకాంక్షించారు. నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, మా కాలేజీ మీద నమ్మకం పెట్టుకుని ఆప్షన్లు పెట్టుకుని 100% అడ్మిషన్లు భర్తీకి సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి, డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కె రూప అకేష్, డీన్ అకాడమిక్స్ సివి సుబ్బారావు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఆర్ వీరాంజనేయులు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎం రమణబాబు, డీన్ ప్రథమ సంవత్సరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీలో పేరెంట్స్ స్టూడెంట్స్ని అడ్రస్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అభినందిస్తూ, ఈ మామూలుగా పేస్ ఇంజనీరింగ్ కాలేజీ ఒక రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే జనరల్గా రూరల్ పీపుల్కి గ్రోత్, ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే ప్రతి ఏరియాలో కూడా రూరల్ ఏరియాస్లో మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ కనుక వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా గ్రో అవడానికి స్కోప్ ఉంటుంది. ఆ విధంగా నేను పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి అభినందనలు ఇస్తున్నాను. పోతే ప్రతి స్టూడెంట్ కూడా నేను నేర్చుకోవాలి, నేను గ్రో అవ్వాలి అనే తపన ఉన్నప్పుడే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అట్లా ఉన్నప్పుడు ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే టాలెంట్ డెవలప్ చేసుకోకపోతే మాత్రం వాళ్ళకి జాబ్స్ అనేది రావు. కాబట్టి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళు ఆలోచించి వాళ్ళ గ్రోత్కి సబ్జెక్ట్ డీప్గా నేర్చుకోవటం, దాన్ని ఎట్లా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది నేర్చుకుంటే ఈ రోజున్న సిచ్యువేషన్లో చాలా జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయనేది. సో ఈరోజు పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒంగోలులో ఫస్ట్ ఇయర్ బీటెక్ క్లాస్ వర్క్ని ఇనాగ్రేట్ చేశాము. సో దీనికి అందరూ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ రావడం జరిగింది. ఇక్కడ బేసికల్గా వాట్ వీఆర్ డూయింగ్ అంటే ఇంజనీరింగ్లో చేరే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్నో ఆశలతో వాళ్ళు జాబ్ కావాలి, ఈ 4 years మేము వర్క్ చేసిన తర్వాతనే ఆశతో వస్తారు. కాబట్టి డెఫినెట్గా మేము అందరికీ సజెస్ట్ చేసేది ఒకటి, బ్రాంచెస్తో సంబంధం లేకుండా టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచనతో వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డెఫినెట్గా జాబ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అవకాశాలు. అలాగే జాబ్తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇస్తున్నాము. సో దీనికి తగినట్టుగా ఏదైతే మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇవ్వడానికి మేము ఇన్ఫాని ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఈ ఇయర్ కూడా చాలా ఇన్ఫాని సెట్ చేస్తున్నాం. కాబట్టి స్టూడెంట్కి మోర్ ప్రాక్టికల్ అవర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే రీసెంట్గా ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తుంటే ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇయర్ బై ఇయర్. సో ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా మేము ఇండస్ట్రీతో ఇచ్చిన సజెషన్స్ తోటి వాటన్నిటిని కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్స్ని ఒక మంచి సిటిజన్గా తయారు చేయడానికి ప్లాట్ఫామ్ ఏర్పరుచున్నాం. కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నాము. డెఫినెట్గా మీ స్టూడెంట్స్ మంచి భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవుతారని ఆశిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద చల్లితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. గిద్దలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం.
పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందించినప్పుడే ఆరోగ్యకర జీవితం గడుపుతారన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ స్వర్ణలత. ఇస్లాంపేట కమ్యూనిటీ హాలులో గర్భిణీలు బాలింతలకు అవగాహన. దుమ్ము ధూళి చెత్త చెదారం పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న పాత రిమ్స్లోని ప్రభుత్వ కార్యాలయాలు. కనిపించని స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై డి న్యూస్ ఫోకస్. డి న్యూస్లో నేటి మాట. మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, సంస్కారం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.